జేఎన్టీహెచ్ స్టూడెంట్స్ చాలా మంది అడుగుతా ఉన్నారు, సార్ ఫోర్త్ ఇయర్ ఎగ్జామ్స్, థర్డ్ ఇయర్ ఎగ్జామ్స్ వచ్చేసరికి ఒక డిసెంబర్లో ఒక రోజున షెడ్యూల్ చేశారు టైం టేబుల్లో. మరి ఆ రోజు వచ్చేసరికి ఏంటంటే ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి, జనరల్ బాడీ ఎలక్షన్స్ ఇవన్నీ ఉన్నాయి. అయితే ఇప్పుడు మరి మనకు రీషెడ్యూల్ చేస్తారా అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. దాని గురించి చెప్పదలిచాను. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో లైక్ చేసి షేర్ చేయండి. మీకు కనుక నాతో మాట్లాడాలంటే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్లో వచ్చేసరికి పీడిఎఫ్స్ షేర్ చేస్తాను, ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. ఇక టాపిక్లో వెళితే ఏంటంటే ఈ పంచాయతీ ఎలక్షన్స్ ఇవన్నీ కూడా డిసెంబర్ 11వ తారీఖున షెడ్యూల్ చేయబడ్డాయి. అయితే షెడ్యూల్ చేసింది 11వ తారీఖు కాబట్టి ఎలక్షన్ మీకు గనక ఓటు హక్కు ఉన్నట్టయితే ఖచ్చితంగా అయితే ఆ రోజు ఎగ్జామ్, ఎందుకంటే పల్లెటూరులో కూడా జరుగుతాయి కదా, పంచాయతీ ఉన్న చోట జరుగుతాయి. అయితే ఇది కొన్ని చోట్ల కండక్ట్ చేసి కొన్ని చోట్ల కండక్ట్ చేయకుండా ఉండేది కాదు, ఓటు హక్కు ప్రతి ఒక్కరు ఉంటుంది కాబట్టి ఆ రోజు. ఇక ఆ తర్వాత వీళ్ళు ఓటింగ్ లెక్కింపు ఏదైతే ఉంటుందో ఆ రోజు కొన్ని కాలేజెస్లో స్టోరేజ్ కింద యూజ్ చేసుకుంటారు కాబట్టి ఆ రోజు ఏమైనా ఎగ్జామ్స్ ఉంటే ఖచ్చితంగా అయితే పోస్ట్పోన్ చేసి రీషెడ్యూల్ చేసేదానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. ఓకేనా, ఎందుకంటే ఖచ్చితంగా ఆ రోజు ఉంటుంది అంటున్నారు కాబట్టి ఎలక్షన్. సో చూద్దాం ఏమవుతుంది. ఎలక్షన్ నోటిఫికేషన్ అయితే స్టార్ట్ అయింది, ఇక వీళ్ళు అప్లై చేస్తూ ఉన్నారు. సో ఖచ్చితంగా అయితే రీషెడ్యూలింగ్ అనేది అప్పుడు తెలుస్తుంది మీకు. మీ ప్రస్తుతానికి అయితే ఇంకా డిసెంబర్ టైం ఉంది కాబట్టి చదువుకుని మీరు అప్డేట్ వచ్చినప్పుడు మీకు టెలిగ్రామ్లో కానీ ఇందులో కానీ చెప్తాను. థ్యాంక్ యూ.